నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు. విశాఖను పర్యాటక రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చేస్తాం. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. విశాఖ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు. విశాఖ నగరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పలు చర్చిల్లో ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే కడప జిల్లాలోని సిఎస్ఐ చర్చిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సొంత ఊరిలో అందరితో కలిసి క్రిస్మస్ ప్రార్థనలు చేయడం తనకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తినిచ్చిందని, దేవుని చల్లని దీవెనలతో తనకు ఎల్లవెల్లా అందాలని కోరికినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో పర్యాటకంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ ఎంపీపీ కాలనీలోని క్రేడాయి ప్రాపర్టీస్ షోకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ, వైసీపీ నేత కేకే రాజు, క్రేడాయి విశాఖ చాప్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా క్రేడాయి ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన పలు రకాల స్టాల్స్ ను వైవి సుబ్బారెడ్డి సందర్శించారు. నగరం చాలా సుందరమైన నగరం. అందుకనే మా రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ నగర అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉందని ఈ మధ్యకాలంలో గత 2.5 సంవత్సరం నుంచి విశాఖలో రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేశాము, గ్రీన్ బెల్ట్ ఏ విధంగా అభివృద్ధి చేశాము, ట్రాఫిక్ సీజ్ చేయటం, ఫ్రీ చేయటం కోసం ఏ విధంగా సిగ్నల్స్ దగ్గర ఏ విధంగా ఏర్పాట్లు చేశామనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. ఈ మధ్యకాలంలో బీచ్ రోడ్ని చాలా సుందరంగా, అందంగా తీర్చిదిద్దడం వల్ల ఈరోజు బీచ్ రోడ్లో సాటర్డే, సండే వచ్చిందంటే ప్రజలతో బీచ్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకని
విశాఖని పర్యాటకుల డెస్టినేషన్గా హబ్గా తయారు చేయడం కోసం మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా మరీ ముఖ్యంగా ఎఫర్డబుల్ హోమ్స్ బిల్డ్ చేసే కాన్సెప్ట్ డెవలప్ చేయడం కోసం బిల్డర్స్కి కూడా అన్ని విధాలా ప్రభుత్వ సైడ్ నుంచి కూడా సహకారం అందించే. విశాఖ బీజేపీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు. అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో మచ్చలని నేత వాజ్పేయి అని, దేశం గర్వించదగ్గ నాయకుల్లో అగ్రస్థానంలో ఉన్నారన్నారు. అణుపరీక్షతో దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని, సుస్థిర పాలనకు బాటలు వేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఒక్కొక్కరే వచ్చి ఒక్కొక్కరు వేసి మళ్ళీ కూడా అట్లాంటి చేశారు. విశాఖ నగరంలో సోమవారం పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ క్రైస్తవులంతా సందడి వాతావరణంలో గడిపారు. దీనిలో భాగంగానే జగదాంబ జంక్షన్ వద్ద ట్రినిటీ లూథరన్ చర్చిలో పాస్టర్ ఎంపీ ఆర్ స్మిత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రీస్తును ఆరాధించి ప్రార్థనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సంతోషకరమైన సువర్తమానం విశాఖపట్నం పుర ప్రజలకు ఈ టీవీ ద్వారా చూస్తున్న వారందరికీ కూడా డిసెంబర్ 25వ తేదీ ఈ దినమున ప్రపంచానికే పండుగ. దేవుడు లోకమును దర్శించిన వేళ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినోత్సవాన్ని అనేకమైన ఆలయములు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ప్రభును ఆరాధించడానికి టింటి జగదాంబ కూడలో ఉన్నటువంటి టింటి లూథరన్ దేవాలయమునకు 2 ఆరాధనలు కూడా జనసంచారము అమితంగా వచ్చి క్రీస్తును ఆరాధించి అనేకులు సంతోషంతో మరి దీవెనలు వారు కలిగి వెళ్ళారు. కనుక ఈ దినమున ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం పేదవానికి మంచి చేసే కార్యక్రమంపై కావాలని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయని విశాఖ ఉత్తర వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే ఎల్లో మీడియా ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ప్రతి అంశంలో ప్రజలకు తప్పుడు ప్రచారాన్ని చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. త్వరలోనే ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. మీదకి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల 13,43,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గీతం యూనివర్సిటీకి సంబంధించో లేకపోతే ఇంకో యూనివర్సిటీలోనో ఇంకో కాలేజీలోనో విద్యార్థులను తీసుకొచ్చి సూటు బూటు వేసి అక్కడ వేదికలు లైబిలిటీ క్రెడిబిలిటీ అన్నీ కూడా చూసి
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 మే 30వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 2019 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ జయంతి నాటికి మీరు మీ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడం. ఒక నిమిషం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గురించి మనందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా, పేదవాడికి మేలు జరిగే కార్యక్రమం ఏది చేసినా, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ఏది చేపట్టినా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడికి తొత్తులుగా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడికి సామంతరాజులుగా వ్యవహరిస్తున్న కొంతమంది వ్యక్తులు కానీ, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పత్రికలు, టీవీ ఛానల్స్లో కానీ ప్రతి మంచి కార్యక్రమం మీద మంచి అనేది ఎక్కడుంటే మంచిని 10 మందికి పంచమని పెద్దలు చెప్తున్నారు, ఈ సొసైటీ చెప్తుంది. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా పోలెక్స్ స్కూల్ యాజమాన్యం జంగిల్ మింగిల్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్లోని హవా మహల్లో 9 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కలిగించే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి తిలకించేందుకు వచ్చిన వారు జంగిల్ మింగిల్ కార్యక్రమాన్ని తిలకించి ఆనందంతో పాటు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాంతా క్లాసులు చిన్నారులకు అనేక బహుమతులను పంచుతూ సందడి చేశారు. జంగిల్ మింగిల్ కార్యక్రమాలు క్రిస్మస్ సందర్భంగా జీసస్ జీవితాన్ని తెలిపే సాంస్కృతిక ప్రదర్శనలు పోలెక్స్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించారు. జంగిల్ మింగిల్ ను ఫన్ జోన్, గేమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫోటో పెయింట్, హర్రర్ హౌస్, లక్కీ డిప్, ఫుడ్ స్టాల్స్ ఇలా అనేక ప్రత్యేకమైన స్టాల్స్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరూ ఎంతో వినోదాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ తమ విద్యార్థులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు సహకరించిన అధ్యాపక వర్గానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. Wonderful, wonderful, wonderful. Wonderful, wonderful. दिल पर है, दिलकश है, दिलदार नजारे हैं. आज ज़मीन पर उतरे कितने सितारे हैं. लो होश में बीताना, हम है दिल है हर जान. Make some noise and say. బట్ గిఫ్ట్ కూడా ఉంటుందండి అక్కడ. మా జడ్జి డైరెక్టర్ ఆఫ్ పోలెక్స్ ఇన్స్టిట్యూషన్స్, థ్యాంక్ యూ. And also I would like to lucky winner for this lucky dip contest. తమ డిమాండ్ల పరిష్కారానికి గత 14 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదని అంగన్వాడీ ఉద్యోగులు ఆరోపించారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అంగన్వాడీలంతా కేక్ కట్ చేశారు. అనంతరం ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధి తులసి మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మా న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీల దీక్షకు ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అలసత్వం ఉండటం తగదన్నారు. రెడీ రెడీ
ప్రభుత్వమే పెట్టుబడిదారుల కంటే అంటే ప్రైవేటు పెట్టుబడిదారుల కంటే దుర్మార్గంగా, ఒక కార్పొరేట్ సంస్థల కంటే దుర్మార్గంగా కార్మిక హక్కుల్ని కాలరాయడానికి పూనుకోవటం అనేది చాలా అన్యాయమైనది, చాలా దుర్మార్గమైనది. ఈరోజు ఇక్కడ చేసిన చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. వీళ్ళందరూ ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన అన్నీ కూడా ఈరోజు పీఆర్సీ కానీ, వాళ్ళకి సంబంధించిన మినిమం వేతనాలు కానీ, వాళ్ళకున్న గ్రాడ్యుటీ కానీ, ఇవన్నీ A to Z వాళ్ళకి హెచ్ఆర్సీ కానీ అన్నీ చెల్లించాల్సి ఉంది. కానీ అవన్నీ కూడా ఈరోజు చెల్లించకుండా వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మాట్లాడుతూ ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వకుండా మరొక పక్క వాళ్ళందరినీ కూడా మేము ఇవ్వమని చెప్పేసి అన్నప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు మీకు సంక్షేమ పథకాలన్నీ అమలు అవుతాయి అన్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళకందరూ సంక్షేమ పథకాలు అమలు కాలేని పరిస్థితి ఉంది. ఓ పక్క సంక్షేమ పథకాలు లేక, ఒక పక్క కనీస వేతనాలు లేక వీరందరూ కూడా ఈరోజు వీటన్నిటికి భాష్యం చెప్పమన్నారు. ఈ చట్టాలు ఈరోజు కోర్టు దగ్గరికి ఎవరైనా వెళ్తాం, మాకు సంబంధించిన చట్టాలు మాకు అమలు చేయకపోతే అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వ యంత్రాంగము వాటి గురించి చేయడం లేదు. కాబట్టి అమలు చేయించేది మీకు భాష్యం చెప్పండి, ఈ చట్టానికి భాష్యం చెప్పండి అని ఈరోజు న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తాం. మరి ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులు ఎవరు అమలు చేయాలి? తప్పకుండా ప్రభుత్వ అధికారం ఉన్న వాళ్ళు అమలు చేయాలి. ఈరోజు గ్రాడ్యుటీ సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేసి సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ నాయకురాలు వసుమతి డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన 6వ రోజు రిలే నిరాహార దీక్ష ఆమె మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు. వేతనంలో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము సమగ్ర శిక్షలో 25,000 మంది ఉద్యోగులం పనిచేస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్రలో మా అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాను, మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తాను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి అనేది పూర్తిగా తొలగించి మీ వేతనాలు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. నేటికి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అతను తన మాట నిలబెట్టుకోకుండా ఎంతో ఓర్పుతో సహనంతో అన్ని పనులు చేస్తున్న మమ్మల్ని ఈరోజు రోడ్డు మీదకి లాక్కొచ్చారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు జరగాలి అంటే 25,000 మంది ఉద్యోగులు తక్షణమే రాత్రనక పగలనక పనిచేసి నిమిషాల ప్రకారం తన పనులు చెప్పడానికైతే మేము అతనికి కళ్ళ ముందు కనిపిస్తున్నాం. కానీ మా కష్టాల్లో ఉన్నప్పుడు మా కన్నీళ్లు తుడవడానికి మాత్రం అతనికి ముందుకు రాకుండా అతను వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్థికంగా మా కుటుంబాలన్నీ కూడా ఎంతో వెనుకబడి ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీతభత్యాలు ఇప్పటికి పంచలేదు. అందువల్ల మేమంతా కూడా మా కుటుంబాలతో రోడ్డెక్కాల్సిన పరిస్థితిని ఆయన కల్పించారు. ఇప్పటికైనా ఆయన స్పందించి వెంటనే మాకు సమాన పనికి సమాన వేతనం చేసి ఉద్యోగ భద్రత కల్పించి వెంటనే మమ్మల్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మమ్మల్ని వెంటనే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఇప్పటికైనా మా ఆకలి కేకలు వినిపించి మమ్మల్ని అసెంబ్లీకి మా అధికారులను రప్పించి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము సభాముఖంగా కోరుకుంటున్నామండి. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరిట నిర్వహించే క్రీడా కార్యక్రమాలను విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర వైసీపీ సమన్వయకర్త కెకే రాజు తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రతి సచివాలయం పరిధిలో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలన్నారు. క్రీడల్లో రాణించే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పురుషులు, స్త్రీలు పలు క్రీడా విభాగాల్లో ఆడేందుకు 1,40,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఈ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కోరారు. కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ గీతం యూనివర్సిటీకి సంబంధించో లేకపోతే ఇంకో యూనివర్సిటీలోనో ఇంకో కాలేజీలోనో విద్యార్థులను తీసుకొచ్చి సూటు బూటు వేసి అక్కడ వేదికలు వైబిలిటీ, లైబిలిటీ, క్రెడిబిలిటీ అన్నీ కూడా చూసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 మే 30వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 2019 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ జయంతి నాటికి
మీరు మీ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడం. ఒక నిమిషం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరిలోనే ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించి గ్రామీణ స్థాయి నుంచి సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువ క్రీడాకారులలో ఉన్న ప్రతిభని వెలికితీసి వారిని ప్రోత్సహించి వారిని అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రేపు డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఆడుతూ ఆంధ్ర అనే ప్రోగ్రాంని క్షేత్రస్థాయి నుంచి గ్రామ సచివాలయ సూర్య నమస్కారాలతో రికార్డు నెలకొల్పేందుకు ఓం ఫ్రీ యోగా సంస్థ సిద్ధమవుతుంది. దశల వారీగా సూర్య నమస్కారాలతో 230 మంది సాధకులు యోగసానాలను ప్రపంచ రికార్డుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నగరంలో ట్రయల్ రన్ చేపట్టారు. సీతమ్మ దారిలోని SFS స్కూల్ ప్రాంగణంలో ప్రారంభమైన కార్యక్రమం 2 గంటల పాటు సాగింది. యోగాభ్యాసనకులకు నిరంతరాయంగా 256 రౌండ్స్ అనగా 2592 సార్లు సూర్య నమస్కారం ఆసనాలను వేశారని యోగ గురువు ఓం ఫ్రీ యోగా సంస్థ ఫౌండేషన్ చైర్మన్ చిలక వెంకట రమేష్ తెలిపారు. Seventh Hastavitanas, Padestas, Aswasanshanas, Padestas, Hastavitanas, Das, Aswasanshanas, Padestas, Hastavitanas, Central Hastavitanas, Padestas, Aswasanshanas, then the strong namaskaras, bhujangas, parivetas, aswasanshanas, padestas, prastavitanas, aswasanshanas, then the strong namaskaras, bhujangas, parivetas, aswasanshanas, Parivetas, Aswasanshanas. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులకు ఎంతో మేలు చేస్తామని ప్రకటిస్తామని నేడు కాపులకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని విశాఖ సిటీ కాపు సంఘం నాయకుడు పి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆరోపించారు. సోమవారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేటి వరకు ప్రజల్లోకి రాలేదని సినీ గ్లామర్ తోనే రాజకీయం చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ నిజమైన కాపు కులానికి చెందినవాడు అయితే చంద్రబాబుకు వత్తాసు పలకడని నేడు చంద్రబాబుకు పవన్ మద్దతు తెలియజేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతాండి. ఉత్తర నియోజకవర్గం మొత్తం అందరూ ఉన్నారు. ఓటు అతి విలువైనది, అతి ప్రధానమైనది, అతి ప్రయోజనం. అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ పొక్కిండు కబుర్లు ఆడుకొని అత్తని రైల్వే స్టేషన్ క్వశ్చన్ కొన్నిటికి సినిమాలో పనికొస్తుంది డైలాగ్, ప్రజల్లో పనిచేయదు. ప్రజలు ఏమిటంటే ఆడు డైలాగ్ అండి. ఉత్తర నియోజకవర్గం మొత్తం అందరూ ఉన్నారు. ఓటు అతి విలువైనది, అతి ప్రధానమైనది, అతి ప్రయోజనం. అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ పొక్కిండు కబుర్లు ఆడుకొని అత్తని రైల్వే స్టేషన్ క్వశ్చన్ కొన్నిటికి సినిమాలో పనికొస్తుంది డైలాగ్, ప్రజల్లో పనిచేయదు. ప్రజలు ఏమిటంటే ఆడు డైలాగ్. సమ్మిట్ వెంకటేష్ అండి. జనసేనలో ఫస్ట్ నుంచి కష్టపడి ఫస్ట్ నుంచి పనిచేశాను పవన్ కళ్యాణ్ కోసం. మేము కాపు కులం అండి. కాపు కులంలోనే కాపులకి అందరికీ పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తానని కాపులు సీఎం అవ్వాలని అందరు చెప్పి కాపులను ఉపయోగించుకొని ఈవేళ జనసేన నుంచి కాపులకి ఎటువంటి హామీలు ఇవ్వకుండా జనసేనలకు ఎవరికి చెప్పకుండా మేము టీడీపీ సీఎం చంద్రబాబు సీఎం చేస్తామని లోకేష్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు. దానికి అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అమ్ముడిపోయారు. అలాగే ఇది వరకు 2014 నుంచి ఇప్పుడు వరకు వార్డు ప్రెసిడెంట్లు అక్కడే వేయలేదండి. ఇప్పుడు అర్జెంట్గా వార్డు ప్రెసిడెంట్లు వేసి వీళ్ళందరినీ నాకు ఎంతమంది వార్డు ప్రెసిడెంట్లు అంటున్నారు, నాకు ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు, వీళ్ళందరినీ అమ్మేనందుకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కంకణం కట్టుకున్నారు టీడీపీకి. ప్రస్తుతం లోకమంతా స్వార్థం పాపంతో నిండిపోయిందని
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సోమవారం విశాఖ ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు 33 ఏళ్లు ఈ లోకంలో జీవించారని, ఈ తరువాత అటువంటి లోకరక్షకుడు జన్మించలేదన్నారు. క్రిస్మస్ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. జనవరి 30న హైదరాబాద్ గ్లోబల్ ఫిన్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, దీనికి పలువురు ప్రముఖులు ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు. విశాఖపట్నం మీడియా మిత్రులకు మెరీ క్రిస్మస్. అసలు ఎంతమందికి తెలుసు మెరీ క్రిస్మస్ అంటే, హ్యాపీ క్రిస్మస్ అంటే? ఎందుకు మెరీ క్రిస్మస్ అంటారు? 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు జన్మించారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. చివరి 3.5 సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ కాళ్ళు లేని వారికి కాలు, కళ్ళు లేని వారికి కళ్ళు, మాట్లాడని వారికి, మోగవారికి మాటలు, అంతకంటే గొప్పది చనిపోయిన లాజరస్ని లేపి 3 రోజుల తర్వాత ఒక విందులో వైన్ సరిపోదంటే వాటర్ని, మంచినీళ్ళు వైన్గా తయారు చేసి, అంటే ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన ఇంకొక మానవుడు రక్షకుడు ప్రపంచంలో పుట్టలేదు. కాబట్టే 260 కోట్ల క్రైస్తవులు, 180 కోట్ల మహమ్మదీలు, దాదాపు 100 కోట్ల మంది హైందవులు, దాదాపు 850 కోట్ల మంది 200 దేశాల్లో మెరీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే పొరపాటు ఏంటంటే, మెరీ క్రిస్మస్ అంటే కార్డులు పంచుకోవడమో, పక్కింటోరికి పప్పలు చేసి ఇవ్వడమో, లేకపోతే పెందుర్తి నియోజకవర్గం చింతకట్ల పంచాయతీలో క్రీస్తురాజు దేవాలయంలో రాష్ట్ర అయ్యారక్క బీసీ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ గనిశెట్టి కనకరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పాస్టర్ థామస్ రెడ్డి సమక్షంలో జీకే రాజు క్రీస్తురాజు దేవాలయంలో క్రిస్మస్ కేక్ కట్ చేయగా పాస్టర్ క్రీస్తు సందేశం క్రైస్తవులు, సంఘ కాపరులకు, ప్రజలకు వినిపించారు. స్థానిక సర్పంచి గనిశెట్టి వెంకటలక్ష్మి విరాళం అందించి క్రీస్తు ప్రభువు వేడుకలకు సహకరించారు అని పాస్టర్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న క్రైస్తవులు, ప్రజలు పాల్గొని క్రీస్తురాజు పండుగ ఘనంగా నిర్వహించారు. సబ్బవరం మండల కేంద్రంలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో ఫాదర్ థామస్ పొలికల్ ఆధ్వర్యంలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసిన క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. చర్చి ఫాదర్ క్రిస్మస్ సందేశాన్ని తెలిపి బైబిల్లోని పలు వ్యాఖ్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్యాథలిక్ చర్చ్ ప్యారిస్ సభ్యులు పి మాణిక్యాలరావు, గణేష్, ధనుంజయరావు, అప్పారావు, చంటి, మధు, మడక జోసెఫ్, దేవరాజు, సిస్టర్స్ పునీత, అలీ, ఫ్లోరా, విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ క్రైస్తవ సంఘములందరితోనూ కలిసి మనము ప్రత్యేకంగా కొనియాడుతున్నాము.
వ్యూహం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన వీర మహిళలంతా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన మహిళా నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్ మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలను చూపించకుండా కేవలం ఒక వర్గం కోసం చూపించడం సరికాదని, దమ్ముంటే సినీ దర్శకుడు ఆర్జీవి ప్రజలకు రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న అరాచకాలను తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా ఆర్జీవి మంత్రి అంబటి రాంబాబులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా వారి పోస్టర్లను చెప్పులతో కొట్టి నిరసన తెలియజేశారు. దరిద్రుడి గురించి మాట్లాడాలంటే, ఆ వెధవ గురించి మాట్లాడాలంటే మరి మేము అందరం కూడా చాలా అసహించుకుంటున్నట్టు పరిస్థితి. మరి ఏంటి నువ్వు వ్యూహం సినిమాలో చూపించేది? మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇసిరినటువంటి బిస్కెట్లకి ఆశపడే కుక్కవై ఉండి నువ్వు నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినట్లయితే జనసేన పార్టీ వేరే మహిళలందరూ నిన్ను చెప్పు తీసి కొడతామన్న విషయాన్ని తెలియజేస్తూ, పేడ పురుగు కన్నా అసహ్యం వేస్తుంటే నిన్ను చూస్తుంటే, నిన్ను గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి రోజా యొక్క మానసిక పరిస్థితి మేమేమనుకోవాలి? మరి ఏదైతే ఒక విషయం చూపించి నీ సినిమాలో రోజా అధికారంలోకి రాకముందు రోజా పరిస్థితి ఏంటి, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే బెంజ్ కార్ ఎలా కొనుక్కుంది, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే డూప్లెక్స్ హౌస్ ఎట్లా కట్టుకుంది, ఏదైతే అన్న కళ్ళల్లో ఆనందం కోసం మరి అన్న జన్మదిన వేడుకలు అంటే తైతిక్కలాడడానికి ఏదైతే ప్రజాధనం 29 కోట్లు కోలుగొట్టింది గత సంవత్సరం, ఈ సంవత్సరం ఆడదాం ఆంధ్ర అన్న ఒక కాన్సెప్ట్ పెట్టి ప్రజలను ఫుట్బాల్ ఆడుకుంటా 30 అన్నా చెల్లెళ్ళు కలిసి రాష్ట్రాన్ని ఏ రకంగా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు. విశాఖను పర్యాటక రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చేస్తాం, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైపీ. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, విశాఖ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు. విశాఖ నగరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పలు చర్చిల్లో ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.